రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ నాగాంజలి హెల్త్ రిపోర్ట్ను వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం నాగాంజలి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉందని, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల పనితీరు క్షీణిస్తోందని వైద్యులు తెలియజేశారు. మరోవైపు నాగాంజలి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ డాక్టర్లను జిల్లా కలెక్టర్ విశ్రాంతి నియమించారు. కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చాక మేము 28 నుంచి పేషెంట్ని ఫాలో అప్ అవుతున్నామండి. నేను చూసిన అప్పటి నుంచి ఇప్పటికీ డేస్ గ్రాడ్యువల్ డిటరేషన్ అయితే ఉందండి పేషెంట్ కండిషన్లో. ఆల్మోస్ట్ ఆన్ ద డే 3 ఆఫ్ అడ్మిషన్లోనే పేషెంట్కి ఆల్మోస్ట్ బ్రెయిన్ డ్యామేజ్ చాలా వరకు జరిగింది. కొన్ని బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ కొన్ని రావట్లేదు, ఒకటో రెండో వస్తున్నాయండి. సో మేము చూసినప్పటికీ ఇప్పటికైతే దేస్ అ గ్రాడ్యువల్ డిటరేషన్, దో సర్క్యులేషన్, ఎయిర్ వేవ్ అంతా బాగానే మెయింటైన్ అవుతున్నాయి. కానీ బ్రెయిన్ వైజ్ చూస్తే కనుక దేర్ ఇస్ అ గ్రాడ్యువల్ డిటరేషన్ అయితే ఉందండి పేషెంట్ కండిషన్. చేస్తూ ఉంటారు. ఇది నరానికి ఐవి ఇస్తే కానీ అది యాక్షన్ రాదు. ఇది ఆమె ఇచ్చుకోవడం అనేది కుదరదు. ఎవరైనా ఇస్తుంటే ఇవ్వాలి ఇంజక్షన్ ఇస్తుంది. అది నరాన్ని మన మధ్యలో కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. మధ్యలో ఇచ్చుకుని ఎవరైనా ఇన్సులిన్ డయాబెటిక్ ఇన్సులిన్ ఇచ్చుకోవడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఇంజక్షన్ నరానికి ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇది ఎవరికి ఇస్తే కానీ అది ఇంజక్షన్ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. అది మీరు స్టార్ట్ చేసి ఏం జరుగుతుంది.